నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం నవ్వుల పాలవుతుందని ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ను కలిశారు. పలు సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నవ్వుల పాలవుతుందన్నారు. వినతిపత్రాలు అధికారులుగాని ప్రజాప్రతినిధులుగాని స్వీకరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని, పార్టీ వ్యక్తులకు బాధ్యత ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. మూలాపేటలో 40 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న పేదల బంకులు తొలగించడం అన్యాయమన్నారు. నెల్లూరులో దోమల సమస్య విపరీతంగా ఉందని, వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరామని పర్వతరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్తో కలిసి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ని కలవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ప్రధానంగా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నిర్వహించే క్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ వినతులు తీసుకునే వ్యక్తులు అధికారులన్నా అయి ఉండాలా, లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్నా అయి ఉండాలా. అలా కాకుండా అనధికారికంగా ఎవరంటే వాళ్ళు కూర్చొని అదొక నవ్వుల పాలయ్యే అంశంగా వినతి పత్రాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ కన్సర్న్డ్ ప్రజాప్రతినిధులని అక్కడ పిలవడం కూడా జరగట్లే. ప్రజాప్రతినిధులు కాకుండా, అధికారులు కాకుండా, పార్టీలకు ఇష్టమైనటువంటి వ్యక్తులు వినతి పత్రాలు తీసుకొని ఏ విధంగా వాటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ ఇష్యూని కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈరోజు కలవడం కూడా జరిగింది. అన్ని విషయాలను కూడా, ప్రాబ్లమ్స్ అన్నింటినీ, ప్రజల సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మూలపేటలో సుమారుగా 20 షాపులు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలా అనే ఆలోచనతో ఆ షాపులన్నింటినీ కూడా తీసేయాలా అని అన్నారు. తప్పకుండా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయాలనే ఆలోచన మీకుంటే మేము సహకరిస్తాం. మేము ఎక్కడ కూడా డిస్ప్యూట్ చేయట్లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్కి కోఆపరేట్ చేస్తాం. అయితే ఆ క్రమంలో చేసిన తర్వాత మీరు ఇప్పటికే చెప్తా ఉన్నారు కదా, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి కొంతమందికి పేదవాళ్ళకంతా కాలువ కట్ల మీద, రోడ్ల పక్కన మీరంతా షాపులు పెట్టిస్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ 40 ఏళ్ల నుంచి శిస్తులు కట్టుకుంటే షాపులు రన్ చేసే వాళ్ళని నిర్దాక్షిణంగా అక్కడి నుంచి తీసేస్తే వాళ్ళు ముసలి వాళ్ళంతా ఎలా బతకాలా? సో మేము చెప్పింది ఏంటంటే, మీరు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసిన తర్వాత అయినా కూడా రోడ్డుకి ఒక చివరి భాగంలోనైనా కూడా చిన్నది, ఒక 8x8 సైజులోనైనా కూడా ఒక బొంక పెట్టుకొని వాళ్ళు బతికేదానికి అవకాశం కల్పించండి అని చెప్పినాం. తప్పకుండా కూడా రోడ్డు పెద్దది, ఆ రోడ్డుకు ఒక మూల ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయొచ్చు. ఎక్కడా కూడా ప్రజలను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వాలు మంచిది కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఆ విషయం కూడా ఆయన పరిశీలిస్తామని చెప్పినారు. ఆ తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే దోమల విషయం కానీ, అలానే రిజర్వ్ సైట్స్లో చాలా అమౌంట్స్ కూడా దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి ఇష్యూస్ని కమిషనర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆయన చేస్తానని కూడా చెప్పినారు. దోమల్లో చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. విపరీతమైనటువంటి దోమలు నెల్లూరులో ఈరోజు ఎక్కువైపోయినాయి. అదేవిధంగా భారీ వెహికల్స్ కొన్ని టౌన్లోకి రావడం వల్ల రోడ్లు పాడవుతూ ఉండే, నైట్ టైము చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండే. ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా చెప్పినాం. చూస్తాము తప్పకుండా రాబోయే టైం కల్లా, నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కన్నా క్లియర్ అయితే తప్పకుండా మేము కూడా కోఆపరేటివ్గానే వెళ్తాం. అలా కాని పక్షంలో ప్రజల తరపున పోరాటంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఏ చిన్న వ్యక్తికి కానీ, ఏ ఒక్క దగ్గరైనా కూడా అన్యాయం జరిగినా, ప్రజాధనానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి, నష్టం కలిగినటువంటి పరిస్థితి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. కాకుండా దానికి ముందుగా అన్ని విధాలుగా కూడా రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అక్కడ బొంకులు పెట్టినారు. ఆ బొంకులు జరిగే పరిస్థితి లేదు. దాని మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రజాధనాన్ని. మళ్ళా తీసుకొచ్చిన ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి కెనాల్ పక్కన మళ్ళీ కొన్ని 100 షాపులు పెడతా ఉంటా ఉన్నారు. అక్కడ చూస్తే ఒక పక్క షాపులు పెడితే దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులు అయిపోతూ ఉండే. రెండో పాయింట్ చూస్తే రోడ్డులకి ఇబ్బంది. మూడో పాయింట్ చూస్తే ఆ సర్వేపల్లి కెనాల్ కానీ, అక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ఫ్లో కావడానికి కానీ వాటన్నిటికీ కూడా సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు ఇష్టాయి. ఎందుకు ఈ మొండి పట్టుదలకి వెళ్తున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అన్ని ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున చేయడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు
వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.